దేవునికి స్తోత్రం. ప్రియమైన సహోదర సహోదరులకు శుభాభివందనములు. ఈరోజు దేని వాగ్దానం మార్కు సువార్త 14:56. అనేకులు ఆయన మీద అబద్ధ సాక్ష్యం పలికినని వారి సాక్ష్యములు ఒకదానికి ఒకటి సరిపడలేదు. చూడండి, బందిపోటు దొంగ మీదకి వచ్చినట్టు ప్రభువైన యేసుక్రీస్తు వారి మీదకి బహుజనులు కత్తులతో గుదియలతో ప్రధాన యాజకుల యొద్ద నుండి, శాస్త్రుల యొద్ద నుండి, పెద్దల యొద్ద నుండి వచ్చి ఆయన బంధించి తీసుకుని వెళ్ళి ప్రధాన యాజకులు మహాసభ వారి ఎదుట ఉంచి ఆయన చంపవలనని ఆయన మీద సాక్ష్యం వెతికారు, కానీ వారికి ఏదీ దొరకలేదు. ఇంకా అనేక మంది అనేక రీతిలుగా అబద్ధ సాక్ష్యములు పలికారు, కానీ అవి ఒకదానికి ఒకటి సరిపోలేదు. అలాగే ఇంకొందరు ఈయన ఈ దేవాలయమును పడగొట్టి 3 దినములో మరలా తిరిగి కట్టిస్తానని చెప్పాడని అబద్ధ సాక్ష్యములు పలికారు, అవి కూడా సరిపోలేదు. ఇలాగా అనేక రీతిలుగా ప్రభు మీద వారు నేరస్థాపన చేశారు. అయితే మరి ప్రభు తన తండ్రిని వేడుకుంటే తనను కాపాడమని, తన తండ్రి 72,000 కంటే ఇంకా ఎక్కువ దూతలను పంపించి తనను కాపాడతారని ప్రభు సెలవిచ్చారు. మరి ఈ లోకంలోనికి ప్రభువైన యేసుక్రీస్తు వారు మానవుల యొక్క పాపమును పరిహరించడానికి ఆయన శిలువ మీద మరణించడానికి వచ్చారు. కాబట్టి ఆయన మీద ఎన్ని అబద్ధ సాక్ష్యములు, ఎన్ని నేరములు మోపుతున్నప్పటికీ ఆయన బొచ్చు కత్తిరించు వాని ఎదుట గొర్రె పిల్ల ఎంత మౌనంగా ఉంటుందో అంతకంటే ఎక్కువ మౌనంగా ఆయన ఉన్నారు. మన యొక్క రక్షణ కొరకే, మన యొక్క పాప పరిహారార్థం కొరకే ఆయన అంత మౌనమును వహించారు. తన తండ్రి ఆయనను ఈ లోకానికి పంపించింది ఈ లోక మానవులను రక్షించుట కొరకే. కాబట్టి ప్రభువైన యేసుక్రీస్తు వారు దుష్టుల చేతిలో, దుర్మార్గుల చేతిలో మరి ఆయన మరణించారు అంటే అది మన కొరకే. ఆయన తనను తాను తప్పించుకోవడానికి, తనను తను కాపాడుకోవడానికి తండ్రి ఆయనకి సర్వాధికారం ఇచ్చారు. కానీ అలాగ చేయటము అది తండ్రి చిత్తము కాదు. కాబట్టి ఆయన ఈ లోకములో ఒక దీనుడిగా, రిక్తునిగా తన్ను తాను తగ్గించుకొని మరి ఆయన శిలువ మరణం పొందారు. ఆయన యొక్క ప్రేమ ఎంత గొప్పది, ఆయన యొక్క తగ్గింపు, ఆయన యొక్క విధేయత, తండ్రికి చూపించిన విధేయత ఎంత మహోన్నతమైనదో చూడండి. కాబట్టి ప్రభు యొక్క ప్రేమ, ఆయన యొక్క శిలువ మరణము ఇంకా అర్థం కాకుండా లోకంలో, లోకక్రియల్లో మరి చీకటిలో, అంధకారంలో బ్రతుకుతున్నప్పుడు ఇక మన జీవితానికి విడుదల, విమోచన అనేది ఎలాగో దొరుకుతుంది. కాబట్టి ఇకనైనా ప్రభు వైపు తిరిగి ఆయన దయచేసిన ఆ రక్షణను పొందుకొనండి. ప్రార్థన. దేవానికి వందనములు, స్తోత్రాలు, స్తుతులు తండ్రి. మాటలు వింటున్నాను బిడ్డల్ని మీ రక్తంతో కడిగి ముట్టి పరిశుద్ధపరచండి, పవిత్రపరచండి. నీ రక్షణ వారికి, వారింటి వారికి దయచేయండి. ముఖ్యంగా ఈ మాటల ద్వారా వారు ఏమైతే నేర్చుకున్నారో తండ్రి, నాయన చూస్తున్న దేవుడు కనుక నీ ప్రేమ, నీ శిలువ త్యాగం వారు ఇంకా గుర్తెరగకుండా ఉన్నారేమో. ఈ సమయమందు ఈ మాటలు బట్టైనా వారు గుర్తెరిగి నాయన నీ వైపు తిరగడానికి సాయం చేయండి. ముఖ్యంగా వారి యొక్క గృహాలలో, వారి జీవితాల్లో ఎటువంటి సమస్యలతో వారు పీడించబడుతున్నారో యేసు నామములో ఇప్పుడే విడిపించండి. అనారోగ్యములను తొలగించి ముట్టి స్వస్థపరచండి. సాతాను శక్తుల నుంచి తప్పించండి. అయ్యా నాయన వారి యొక్క ఎగ్జామ్స్లో తండ్రి, వారి యొక్క ఉద్యోగాల్లో, వ్యాపారాల్లో, వారి పనిపాట్లో, వారి సమస్త విషయాల్లో మీ సన్నిధి తోడుగా ఉంచండి. అయ్యా మరి ప్రతి ఒక్కరికి మంచి ఆరోగ్యాన్ని, నెమ్మదిని, సమాధానాన్ని దయచేయమని ప్రార్థిస్తున్నాము. అయ్యా తండ్రి, ఇదిగో ప్రభా నాయనా తండ్రి, దినమంతా నీ సన్నిధి వారికి తోడుగా ఉంచండి. నీ వైపు తిరిగి వేటి కొరకైతే వారు ప్రార్థించి వేడుకుంటున్నారో అవి యేసు నామములో వారు పొందుకొందురుగాక. దేవా మీరే కార్యం జరిగించమని యేసు నామములో ప్రార్థన సమర్పించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.